హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ విజయవాడ బుల్లమ్మ. హ్యాపీ సండే. హ్యాపీ సండే చాలా రోజుల తర్వాత చెప్తున్నాను కదా, ఎందుకంటే ఈరోజు మేము కూడా కక్క ముక్క తినేస్తున్నాం. స్వామి ఇరుముళ్ళు శబరిమల వెళ్ళి రావడం, ప్రసాదాలు పంచడం అన్నీ చక్కగా జరిగిపోయినాయి అనమాట. ఇంకా స్వామివారిది అయిపోయింది, ఇప్పుడు అమ్మవారిని కూడా కొంచెం శాంతి చేసుకోవాలి కదా. సో అందుకనే ఇంటి దగ్గర ఉన్న గంగానమ్మకైతే ఈరోజు పసుపు కుంకుమ పెట్టి నైవేద్యం పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో నేను ఏం పెడుతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను చూద్దాం రండి. మా ఇంట్లో ఏ పండగైనా సరే ఖచ్చితంగా మిరపగారి ఉండాల్సిందే. అది మా ఇంటానికి చాలా ఇష్టం అనమాట. గంగానమ్మకి పెట్టుకుంటున్నాం కాబట్టి వేపాకు అది తీసుకొచ్చాం. సో గంగానమ్మ అనగానే గోడకి పసుపు రాసి బొట్టు పెట్టి అమ్మవారిలో మనం ఆవిడని ఆవాహన చేసుకొని అక్కడే కదా అన్ని పెడతాం. సో గోడకి పసుపు రాసి బొట్టు పెట్టేసి అమ్మవారికి సద్ది నైవేద్యం అయితే పెడుతున్నాను. అన్నం, పెరుగు, ఉల్లిపాయ, బెల్లం, వేపాకులు అనమాట. మేమైతే నేను ఎవ్రీ సంక్రాంతి నుంచి ఉగాది లోపు అయితే పెడతాను ఖచ్చితంగా గంగానమ్మకి నైవేద్యం. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ కూడా ఇచ్చుకుంటాను అనుకున్నాను, చెప్పాను కదా మాల్లో చాలా చాలా పరీక్షలు ఎదుర్కొన్నాను అని. సో అలాగో చీర సారీ కూడా పెట్టుకుంటున్నాం కాబట్టి స్వామివాళ్ళు కూడా అయిపోయింది, 2 నెలలు అయింది కదా. సో అమ్మవారికి నైవేద్యం పెట్టాకే చికెన్ తినాలని అనుకున్నాం, అందుకనే గంగానమ్మకి కోడి కూడా ఇచ్చేసామన్నమాట. సో పక్కనే ఉన్న గుడికి వెళ్దాం అనుకుంటే మా ఇంటి దగ్గర గుళ్ళు ఏం లేవు, ఎన్టీఆర్ సర్కిల్ దాకా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ గంగానమ్మకి అయితే ఇచ్చేసాము, మాకు దగ్గరలో ఎక్కడ గుడి కనిపించలేదు. ఇంకా గంగానమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేశారు మా స్వామిను బుడ్డోడు. అక్కడే అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చేసి వీరభద్రుడికి కూడా సద్ది నైవేద్యం గుడికి తీసుకొచ్చి పెడుతున్నారు. బట్ మా అత్తగారు ఎప్పుడు ఇంట్లోనే పెట్టించేవాళ్ళు, అందుకే నేను గుడికి తీసుకెళ్ళలేదు. మనం ఇచ్చిన పసుపు కుంకుమ అమ్మవారికి ఇస్తున్నారు. గాజులు, పసుపు కుంకుమ, చీర అన్నీ అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు. ఆదివారం పూట అసలు గుడి ఖాళీ లేదండి. అలాగే అమావాస్య ఇప్పుడు కూడా జనాలు బాగుంటారంట, అన్ని గుమ్మడికాయలు అవి పెట్టి పూజలు చేస్తారంట అక్కడ. సో పూజ అయిపోయింది, ప్రసాదం పరమాన్నం పొంగల్ పెట్టారు మాకు. అది తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. మా బుడ్డిది అయితే స్కూల్కి వెళ్ళింది, అందుకే మా బుజ్జిది కనిపించట్లేదు మీకు. సో ఎలాగో అమ్మవారికి కోడించుకున్నాము. బాలయ్య వాళ్ళని కూడా పిలిచామన్నమాట. మా బాలయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. మాల వేసుకున్నప్పుడు ఎక్కువ మాకు ఎవరైతే ఉన్నారో మేము వాళ్ళనే పిలుచుకుంటున్నాం. మమ్మల్ని మాలలో ఉన్నప్పుడు మేము కూడా ఉన్నామని మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అయితే కదా భోజనం పెట్టాలని అనుకున్నాం అనమాట. సో అందుకని ముందు మావయ్య వాళ్ళని అయితే పిలిచాము. సో భోజనాలు అయితే రెడీ చేసేసాను. అందుకే ఇంకిలో మా బుడ్డోడేమో అక్కడ సర్దేస్తున్నాడు, మా బుజ్జిదేమో థమ్స్అప్ అయితే రెడీ చేస్తుంది. వాళ్ళ గారెలు, ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ చేశాను. బేసిక్గా గోంగూర మన ఇంట్లో తినరు, అందుకే గోంగూర అవి చేయలేదు. సో మావయ్య వాళ్ళ కోసం అండ్ 2 months తర్వాత మా పిల్లల కోసం ఇదైతే చేసేసాం. సరే తిన్నాక ఎట్లాగో మా బుజ్జిది కానూరు దగ్గర ఫ్లవర్ ఎగ్జిబిషన్ ఏదో పెట్టారంటే వెళ్దామని అంది. సర్లేనని అందరం కలిసి అట్లా బై వాక్ వెళ్ళామన్నమాట. వెళ్ళంగానే ఫుల్ క్రౌడ్ ఉంది. ఆ రోజు ఫ్లవర్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో వెళ్ళంగానే అక్కడ రకరకాల కుండలు, పచ్చల జాడీలు, మొక్కలు, అసలు మొక్కలు అయితే కొన్ని వేల రకాలు ఉన్నాయన్నమాట. నా చేతితో మొక్కలు ఏవి పెంచినా పెరగవు, ఎందుకో నాకు తెలీదు. బట్ ఏదైనా జంతువులు పెంచితే మాత్రం టప్పి మంది పిల్లలు పుట్టేస్తే అంటే కుక్క పిల్లులు ఇట్లా చేపలు ఇలాంటివి చాలా పెంచుతాను, బాగానే ఉంటాయి. మొక్కలు ఎందుకన్నా మన చేతుల్లో ఉండవండి, అంటే గట్టిగా జాగ్రత్త తీసుకోనో ఏమో తెలియదు కానీ. సో అందుకే మొక్కల నుంచి అసలు పెంచను, చాలా చాలా దూరం. అనవసరంగా పాపం వాటిని ఎందుకు ప్రాణం తీయడం అని చెప్పి వాటి జోలికి వెళ్ళను. అందుకే మొక్కల ఎగ్జిబిషన్ అని చాలా తక్కువ, బట్ చూసి వస్తాను. సో అలా వెళ్ళి అలా చూసేసి వచ్చామన్నమాట. కానీ చాలా చాలా రకాలు ఉన్నాయి. అసలు చిట్టి చామంతులు అయితే ఎంత బాగున్నాయో, అందరూ చిట్టి చామంతులు తీసుకెళ్ళిపోయారు. దగ్గరగా ఒక 10 మొక్కలు కలిపితే ఎంత బంచ్ వస్తుందో అంతా 100 రూపీస్కి ఇచ్చేసారు. చాలామంది చిట్టి చామంతులు కొనుక్కెళ్ళారు. గులాబీలు ఉన్నాయి కానీ ఎందుకు అంత ఏమంటారు నాణ్యత అట్లా లేవు అనిపించింది. ఈలోపు చెక్కతో చేసిన ఐటమ్స్ అన్నీ కనిపించినాయి. సో అక్కడికి వెళ్ళామన్నమాట. చిట్టి మంచం నాకు అది ఎంత బాగా గుంజేసిందో, కానీ 500 చెప్పాడు. ఇంకా అందుకే వచ్చేసాం. ఇదేమో చిన్న మేకప్ బాక్సులు అండ్ గోల్డ్ అవి దాచుకునే బాక్సులు. ఒకప్పుడు మా ఇంద్రక్క చూడండి ఎక్కడికి వెళ్ళినా దంచుతుంది. చిన్న సైకిల్స్ అన్నీ చాలా చిన్నవి, అది కూడా చెక్కతో చేసినవి, చాలా చాలా బాగున్నాయి. అక్కడే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసాం, ఎందుకంటే మనకు మొక్కల గురించి తెలియదు అని చెప్పాను కదా. సో అక్కడ ఎంత అయింది, అదిగోండి ఇదే బేరం ఆడితే వాడు 550 కన్నా తక్కువ ఇవ్వనన్నాడు, అందుకే వదిలేస్తాను. ఇవేమో మనం కీ చైన్స్ అవి హ్యాండిలింగ్ చేసుకోవడానికి అనమాట. చాలా బాగున్నాయి. మా బుడ్డిది అసలు చూడండి అక్కడి నుంచి కదలట్లేదు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఎదురు ఎగ్జిబిషన్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళాము. ఇదైతే బాగుంది, ఇది కూడా 350 చెప్పాడండి. కానీ అంతంత రేట్లు బయట అయితే ఉండవు కదా. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసేసి బయట ఎగ్జిబిషన్ కూడా నడుస్తుంది. సో అది కూడా చూసాం. ఇక మా బుడ్డది కనిపించిన స్థలాల్లో వాళ్ళ నాన్న తిప్పుతుంది, బట్ శబరిమల నుంచి పాపం దానికి ఏం
తీసుకురాలేదు. అక్కడ పాప పెట్టుకునేవి ఏమీ లేవు అనుకున్నారో ఏమో, అక్కడికి వెళ్ళిన తర్వాత గుళ్ళు తిరగడమే సరిపోయింది మాత, నాకేం కుదరలేదని. అందుకని రాగానే ఎగ్జిబిషన్ మీద తీసుకెళ్ళింది. బట్ అన్నీ తిప్పిద్ది. దానిలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే అన్నీ తిప్పిద్ది, ఏది కొనుక్కోద్ది, తీసుకొచ్చేసిద్ది. నచ్చలేదని మళ్ళీ అదే చెప్పిద్ది. సో పెద్ద ప్రాబ్లం లేదు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మిర్చి బజ్జీ తిన్నారు. ఇదైతే చాలా చాలా వరస్ట్గా ఉంది. అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగాం. ఈ సండే ఇలా నడిచింది.